హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సెక్స్. ఇందాకే ఒక సినిమా ప్రీమియర్ చూసా. సినిమా పేరు ఏంటి అని అంటే సూ ఫ్రమ్ సో. ఇప్పుడు ఈ మూవీ ఫుల్ ఫామ్ గురించి కూడా నేను చెప్పట్లేను, ఎందుకంటే ఇది చెప్పినా కూడా మీకు స్పాయిలర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఊర్లో అనుకోకుండా ఒకరోజు ఒక దయ్యం వస్తుంది. ఆ దయ్యం ఏమేం చేసిన తర్వాత వెళ్ళింది లాస్ట్కి అనేది ఒక కంప్లీట్ స్టోరీ. ఇది కంప్లీట్ స్టోరీ అని కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్డ్ అండ్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ ఉంటుంది మొత్తం. అంటే ఈ మూవీ తెలుగులో ఇప్పటివరకు రాలేదు ఇలాంటిది, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది మీకు. ఒక సింపుల్ స్టోరీ లాగా స్టార్ట్ అయిపోయి ఎండ్ వరకు త్రూఅవుట్ ద మూవీ మీరు నవ్వుకున్నారా లేదా అనే మెయిన్ కాన్సెప్ట్ మీదనే రన్ అయి ఉంటారు. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్గా మెయిన్గా మన రాజ్బీ శెట్టి గారు ఉన్నారు, అండ్ షనీల్ గౌతమ్ గారు ఉన్నారు, జేపీ తుమినాడ్. ఈ జేపీ తుమినాడ్ అనే యాక్టర్ గారే మనకి డైరెక్టర్ అన్నమాట ఈ మూవీకి. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మన రాజ్బీ శెట్టి గారే. అంటే యాక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు, అండ్ యాక్టర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ మూవీకి మ్యూజిక్ కొట్టింది సుమేధ్ కే అనే పర్సన్ కి 19 years మాత్రమే. నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ అనదర్ థింగ్ ఈస్, ఈ మూవీకి రాజ్బీ శెట్టి గారు తను ఓన్ డబ్బింగ్ చెప్పారు అండ్ కంప్లీట్లీ చాలా బాగా సెట్ అయింది అది. రాజ్బీ శెట్టి గారి గురించి ఇంకా ఎవరికైనా తెలియదు ఆర్ ఎల్స్ హూ ఈస్ దిస్ పర్సన్ అని మీకు అనిపిస్తే, రాజ్బీ శెట్టి గారు ఒక కన్నడ యాక్టర్ అండ్ కన్నడలో చాలా తోపు యాక్టర్ అన్నమాట. ఇంకా మీకు తన వర్క్స్ అనేవి తెలియకపోతే, గరుడ గమన వృషభ వాహన అనే సినిమా ఉంటుంది, ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి, మీకు అందులో కనిపించేస్తుంది. నాట్ ఫ్రమ్ దిస్ మూవీ. ఈ మూవీలో కొంచెం కామెడీ క్యారెక్టర్ ఉంది కాబట్టి అలా ఏదో ఫన్ జనరేటెడ్ చేయడానికి చేశారు, కానీ ప్యూర్ యాక్టింగ్ అండ్ ప్యూర్ పొటెన్షియల్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం డోంట్ మిస్ దట్ మూవీ. ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే, ఐ వాస్ థరోలీ ఎంజాయ్డ్. అంటే మన రవణ అని క్యారెక్టర్ ఉంటుంది, మన తర్వాత వేరే స్పాయిలర్స్ ఏం చెప్పట్లేను, అందరూ ఉన్నారు, ఒక గ్యాంగ్ ఉంటుంది, అండ్ మనకి పెద్ద మనిషి ఒకడు ఉంటాడు, బావా అనుకుంటూ వస్తాడు, అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. పడి నవ్వినాం మేమైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాం మూవీని. మీకు దగ్గరలో తెలుగులోనే రిలీజ్ అయింది, మీకు దగ్గరలో రిలీజ్ అయితే మీరు వెళ్ళి తప్పకుండా చూడండి. మీరు మాత్రం అస్సలు ఫీల్ అవ్వరు. మీరు ఓటీటీలో చూస్తే మీకు అంత ఫీల్ రాదు. కొన్ని మూవీస్ మనం థియేటర్లో ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తేనే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. అది ఇలాంటి మూవీ అన్నమాట. సో థియేటర్లోనే చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో చూసాక కింద కామెంట్ చేయండి అంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీ విల్ సీ అనదర్ వీడియో. బాయ్.